నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. విద్యార్థులకు వేసవి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం జరిగిన చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. హనుమాన్ నగర్ చెందిన ఇరుముల శరణ్య అనే మహిళ కిటికీ పక్కన పడుకున్న నేపథ్యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడు, అలాగే అదే కాలానికి చెందిన బుర్ర రాజేంద్ర ప్రసాద్ యొక్క మొబైల్ ఫోన్ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఏసీపీ రవికుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి అనుమానాస్పదంగా తిరుగుతున్న పాత నేరస్తుడు గుంజా ఇమాన్యులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోవడంతో కోర్టుకు హాజరుపరిచినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ఈ సమావేశంలో మందమరి సీఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్, కాశీపేట ఎస్ఐ ప్రవీణ్, కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. (4:30) ప్రాంతంలో మనకు ఎస్ఐ గారికి, రామకృష్ణపూర్ ఎస్ఐ గారికి కాల్ వచ్చింది. ఇది మన రామకృష్ణపూర్లోని హనుమాన్ నగర్లో ఉన్నటువంటి ఇరుముల్ల శరణ్య వాళ్ళ ఇంట్లో శరణ్య కిటికీ పక్కకు పడుకొని ఉండగా కూలర్ను పక్కకు జరిపి కిటికీలో నుంచి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల పుస్తెల తాడు గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసిండనేది ఒకటి మనకు సమాచారం రాగా వెంటనే ఎస్ఐ గారు మరియు సిఐ గారు మందమరి, తర్వాత కాశీపేట ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పాట్ను సందర్శించి అక్కడ ఒక బృందాలుగా 3-4 టీములుగా ఏర్పడింది జరిగింది. ఫస్ట్ వీళ్ళ హౌస్ను పరిశీలించి చూస్తే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ అనే అతని ఇంట్లో కూడా అది కూడా కిటికీ దగ్గరే కూలర్ ఉంటుంది. ఆ కూలర్ను పక్కకు జరిపి అందులో ఉన్నటువంటి ఆ మహిళ కొంచెం దూరం పడుతుంది కిటికీకి. సో అక్కడ కూడా ఈ పుస్తక తాడు కోసం ట్రై చేసింది, కానీ ఆమె దూరం ఉన్నందువల్ల చేతికి అందలేదు. సో అక్కడ ఆ కిటికీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, ఒక ఓపో సెల్ ఫోన్, ఈ సందర్భంగా ఇతను ఈ ఇమానియల్ ఈరోజు వచ్చినటువంటి దొంగ గోదావరికాయలో కూడా లాస్ట్ ఇయర్ ఒక ఇంట్లో ఎండాకాలంలో కిటికీ పక్కకు కూలర్ ఉంటుంది, ఆ బెడ్ మీద పడుతున్నట్టు ఒక మహిళ ఆమె పుస్తకాడు మెత్త కింద పెట్టుకుంటుంది. అది సులభంగా చేతికి అందేటట్టు ఉన్నది. అది కూడా తీసుకున్నాండి. అది కూడా గోదావరికాయ వంటలో కేసు నమోదైనది. సో ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, వేసవి కాలంలో అందరూ ఆరుబయట ఇంటి ముందు పడుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో పడుకున్నా కానీ ఈ కిటికీలకు మన కూలర్స్ ఉంటాయి. కూలర్ను పక్కకు జరిపి కిటికీ పక్కకే గోడ దగ్గర పడుకోవడం వల్ల సులభంగా మెడలో చైన్ బంగారం పుస్తకాన్ని కట్ చేసి తీసుకుపోతుంది. ఒక సులభమైనటువంటి మోడస్ ఆపరేండి ఒక విధానాన్ని ఈ దొంగ ఇమాన్యుల్ ఎంచుకున్నాడు. ఒకటి సందర్భంగా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఈ పడుకునేటప్పుడు ఈ కిటికీకి దగ్గర పడుకోకపోవడము, తర్వాత ఉన్నటువంటి ఆభరణాలని లోపల బీరువాలో భద్రంగా పెట్టుకొని పడుకోవాలని, తర్వాత ఈ దొంగలకు ఇలాంటి అవకాశము కల్పించకుండా ఉండాలని చెప్తున్నాను. అలాగే ఈ కెమెరాలు కూడా ఈ థెఫ్ట్ కేసును వితిన్ 24 hours లోపలనే ఒక 7-8 hours లోపలనే మనకు దొంగను పట్టుకోవడం జరిగింది. ఇది సీసీ కెమెరాల ద్వారానే ఇది సాధ్యమైంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా తమ వంతుగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని. జన్నర మండలంలోని చింతలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పాపమ్మగూడలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండ్లు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించి ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. జన్నారంలోని ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ నాయకుడు మాట్లాడుతూ, ఇప్పటి ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు ఇచ్చి హామీలు భాగంగా పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాలం గడుపుతుందని అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంద్రమ్మ పథకంలో ఇళ్ల స్థలాలు నిర్మించి వారిని ఆదుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. వెంటనే అధికారులతో సర్వే చేయించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని
చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. లేని పక్షంలో నిరసనలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు వెంటనే ఆపాలి, పేదలపై పారిశ్రామిక దాడులను వెంటనే ఆపాలి, పేదలపై పారిశ్రామికాలు చేస్తున్న దాడులను వెంటనే. జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పాపమ్మగూడ సర్వే నెంబరు 81/1లో గతంలో ఈ మొత్తం భూమి నుండి దాదాపు విస్తీర్ణం 27 ఎకరాల 20 గుంటల భూమి నుండి 7 ఎకరాల 20 గుంటల భూమిని భగత్ సింగ్ కాలనీగా ఏర్పడింది. ఆనాడు పంపిణీ జరిగింది. 150 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. రెండవ దఫలో మిగతా భూమిలో పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి అధికారులు గత 20 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇవాళ 20 సంవత్సరాల నుండి ఈ భూమిని పేదలకు పంపిణీ చేయాలి, ప్రభుత్వ స్కీముల ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పేసి, ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టించాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఆందోళన ద్వారా, వినతి పత్రాల ద్వారా తహసీల్దార్ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ వరకు, ముఖ్యమంత్రి వరకు కూడా మా ఆందోళనను, మా వినతుల్ని తీసుకుపోవడం జరిగింది. అయినా ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ పథకం ద్వారా అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి భూమి లేని చోటనేమో భూమి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మాత్రం భూమి అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూమి, మిగులు భూమి 20 ఎకరాల భూమి ఉన్నది. ఆ 20 ఎకరాల భూమిలో ఇందిరమ్మ పథకంలో ఈ లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము మరో మొత్తుకుంటున్నాము. మరి వాళ్ళ అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ హామీ ఇస్తున్నారు, మేము జాయింట్ సర్వే చేపిస్తామని చెప్తా ఉన్నారు. మరి జాయింట్ సర్వే చేపించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేటువంటిది మేము సూటిగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ జాయింట్ సర్వే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవట్లేదు. మేము ఆందోళన చేసినప్పుడల్లా ఏదో కథలికి వచ్చినట్టుగా మాట్లాడము, దానికి సంబంధించినటువంటిది మేము ఆర్డీఓకు రాస్తున్నాము, ఈ లెటర్ తీసుకుపోండి అంటే ఆ విధంగా కూడా మేము లెటర్లు కూడా తీసుకుపోయి కలెక్టర్కు, ఆర్డీఓలకు ఇవ్వడం జరిగింది. అయినా ఎందుకు ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి, ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ మొన్ననే 3/4/2025 రోజున గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా, ఖానాపూర్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఈ బాధంతా చెప్పుకోవడం జరిగింది. చెన్నూరు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అదుపు తప్పి లారీ బోల్తా పడింది. కంకర్లోడ్తో వెళ్తున్న లారీ ఎంఆర్ఓ కార్యాలయం మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అక్కడున్న స్థానికులు హుటాహుటిన బోల్తాపడ్డ లారీలో నుంచి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసి వెంటనే 108కి సమాచారం అందించారు. డ్రైవర్ తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై ఈ నెల 23న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని సండ్రోన్పల్లి రైతు వేదికలో సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, అధికారులు, నాయకులు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మన మందమరి మండలంలో భూభారతి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ విచ్చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్న భూభారతి కార్యక్రమం రేపు అనగా 23/4/2025 మధ్యాహ్నం 2 గంటలకు కలదు. కావున మందమరి మండల ప్రజలు, రైతు సోదరులు, సోదరిమణులు, పాత్రికేయులు మరియు అధికారులు అధిక సంఖ్యలో వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. కావున అందరూ అక్కడికి విచ్చేసి మన మండల భూభారతి కార్యక్రమను విజయవంతం చేయాలని మనవి. వార్డులో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు పేర్కొన్నారు. స్థానిక 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ బొద్దుల రమ్య ప్రేమ్ సాగర్లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎంఎఫ్టీ నిధుల నుండి సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు 40 లక్షల రూపాయలతో పనులను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే వార్డులో మిగిలిన అభివృద్ధి పనులను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, నాయకులు గాండ్రసమ్మయ్య, సంగారవి, సత్తయ్య, జనార్దన్, మొగిలి, విక్రమ్, సునీల్, మహిళా నాయకురాలు రాజమణి, వనమాల పాల్గొన్నారు. ఫండ్ల ద్వారా మన కేతన్పల్లి మున్సిపాలిటీ ఎప్పటి నుంచి అయితే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు,
వీటిని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇమీడియట్గా డిఎంఎఫ్టీ ద్వారా టౌన్ మొత్తం మీద 22 వాళ్ళకి సంబంధించి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఈ 15 కోట్ల రూపాయలతో టౌన్లో మొత్తం 132 వర్క్స్, అంటే కొన్ని రోడ్ వర్క్స్, ఎసెన్షియల్ ఉన్న డ్రైన్ వర్క్స్ దీనికి టెండర్ కంప్లీట్ అయింది. మనం ఈరోజు వార్డు నెంబర్ 12లో 40 లక్షల రూపాయలతో కొన్ని రోడ్స్, డ్రైన్స్ వర్క్ సంబంధించిన కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము. ఇందులో భాగంగా 15 లక్షల రూపాయలు విలువ చేసే రోడ్డుకు సంబంధించి వర్క్లను ఈరోజు ప్రారంభించాము. ఈ వర్క్స్ అన్ని కూడా ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం. ఇది కాకుండా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు ఉంటే మా ఆఫీస్కు మీరు తెలియజేయవచ్చు. ఇంకా ఇందులో కవర్ కాని వర్క్స్ ఏమన్నా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో టీఎఫ్టీస్ కావచ్చు, ఇంకా అదర్ ఫండ్స్ ద్వారా కూడా ఈ సమస్యలు అనేది గుర్తించేసి దానికి సంబంధించిన రోడ్స్, డ్రైన్స్ కూడా ఈ సంవత్సరంలోనే కంప్లీట్ అయ్యే విధంగా సార్ దృష్టికి తీసుకెళ్లి వర్క్స్ అనేది గ్రౌండ్ చేపిస్తాము. గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు వారి కృషితోని ఫలితంగా కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి డిఎంఎఫ్ ఫండ్ను కలెక్టర్ ద్వారా శాంక్షన్ చేయించి దానిలో భాగంగానే ఈరోజు 12వ వార్డుల 40,20,000 రూపాయలతోని సీసీ రోడ్లు, దాంతోపాటు డ్రైనేజీని గౌరవ కమిషనర్ రాజు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లడానికి, ఈ పట్టణంలో అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే గవర్నమెంట్ డెఫిసిట్లో ఉన్నది, అయినప్పటికీ ఈ ప్రాంతం సెకండరీ ప్రాంతం ఉంది కాబట్టి కోల్సేస్ డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా అభివృద్ధి కోసం ఎప్పుడు మన ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు పాటుపడుతూనే ఉన్నారు. వారు వారానికి 4 రోజులు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామము, ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యలపై నిర్ణయం తీసుకొని అవి పరిష్కరించే దిశగా గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు పనిచేస్తున్నారు. మందమరిపట్నంలోని పాత బస్టాండ్ మారుతి నగర్లో 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బండి సదానందం యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే సహకారంతో ఈ రోడ్డు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక మంచి నాయకుడు నియోజకవర్గానికి దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు సదానందంకు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాలనీలో గత ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉండేది. డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య, రోడ్డు సమస్య ఉండేది. కాంగ్రెస్ గెలిచిన వెంటనే మేము స్థానిక నాయకులు శ్రీ బండి సదానందం యాదవ్ గారు వారిని వెంటనే కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారికి మా యొక్క సమస్యలు విన్నవించడం జరిగింది. సమస్యలు విన్న వెంటనే ఇక్కడ 4 లైన్లు ఉన్నాయి. ఇక్కడ 4 లైన్ల వార్డు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని నాకు చెప్పి మీరు మీ ద్వారా, మీడియా ద్వారా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ దృష్టికి వెళ్ళాలి అని చెప్పడంతో వార్డు ప్రజల నిర్ణయం ప్రకారము ఆ విషయాన్ని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటే మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. కానీ గౌరవనీయులు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మమ్మల్ని గుర్తించి గెలిచిన 15 నెలల కాలంలోనే మాకు డ్రైన్లు వేయడం జరిగింది. ఇంటింటికి గంగ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చీకట్ల పాములకు అన్ని విధాల చిమ్మ చీకట్ల మేము మా కుటుంబం బతుకుతున్న సమయంలో పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫోల్స్ చేసి ప్రతి ఇంటికి వెలుగు తీసుకొచ్చిండ్రు. మేమందరం ఇవాళ వెలుతురులో బతుకుతూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఇక్కడ రోడ్లు వేయడం జరుగుతూ ఉన్నది. చాతన్పల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆనంద స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఈదునూరి సారంగరావులను ఎన్నుకున్నట్టు కమిటీ గౌరవ అధ్యక్షుడు పిలుమల గట్టయ్య తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆనందస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగరావు, కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు కల్వల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి అరళి గోపికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగారపు గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు మారపల్లి వేణుగోపాల్ రెడ్డి, కొండ శ్రీనివాస్, నాంపల్లి గట్టయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పునగంటి దుర్గా, రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శులు నెల్లూరి శ్రీనాథ్, పురుషోత్తం, గంగులు యాదవ్లు ఎన్నికయ్యారు. అలాగే సభ్యులుగా దాసరి స్వామి, కొమ్మ సదానందం, దుర్గం వెంకటస్వామి, మాషపత్రి ప్రవీణ్, మోరె రవీందర్లు ఎన్నికైనట్లు గౌరవ
గౌరవ అధ్యక్షులు గట్టయ్య తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య సలహాదారుడు కల్వల శ్రీనివాస్, అధ్యక్షులు ఆనందస్వామి మాట్లాడుతూ ప్రతి వర్కింగ్ జర్నలిస్టు ఐక్యతతో ఉండాలని, ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పలు యూనియన్ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. ప్రెస్ క్లబ్ కేతనపల్లి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆర్యంద స్వామి సిటీ కేబుల్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఈదునూరి సారంగరావు, జనం సాక్షి, కోశాధికారిగా బండ అమర్నాథ్ రెడ్డి, ఉదయం పేపర్, అదేవిధంగా ముఖ్య సలహాదారులుగా కల్వల శ్రీనివాస్, జర్నలిస్ట్ దినపత్రిక, ప్రచార కార్యదర్శిగా ఆర్యలి గోపికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా గంగారపు గౌతమ్ కుమార్, కొండ శ్రీనివాస్, నాంపల్లి గట్టయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి కొనగంటి దుర్గాప్రసాద్, సహాయ కార్యదర్శులు నెల్లూరి శ్రీనాథ్, పురుషోత్తం గంగులు యాదవులను ఎన్నుకున్నాము. ఈ క్లబ్కు గౌరవ అధ్యక్షులుగా పిలుమల్ల గట్టయ్య ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ముఖ్య సలహాదారులు కల్వల శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కేతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నలిస్టులు అందరూ కూడా, రామకృష్ణాపూర్లో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఉండడానికి ఈరోజు అందరం కలిసి ఐక్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా ఈరోజు ఐక్యంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ఈ రామకృష్ణాపూర్లో ఇప్పుడు ఒకటే ప్రెస్ క్లబ్ ఉంది. గతంలో ఈ కేతనపల్లి ప్రెస్ క్లబ్ 2 ప్రెస్ క్లబ్లుగా 2 గ్రూపులుగా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు ఒకటే ప్రెస్ క్లబ్గా ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నది మాత్రం ఒకటే ప్రెస్ క్లబ్, మిగతా ప్రెస్ క్లబ్ లేదు. ఎక్కడైనా కూడా ఒకటే ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒకటే ప్రెస్ క్లబ్ ఉంది. అది కేతనపల్లి ప్రెస్ క్లబ్ అని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ క్లబ్, కేతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆనంద స్వామి గారు, తర్వాత ప్రధాన కార్యదర్శిగా సారంగరావు గారు, ట్రెజరర్గా అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే నన్ను ముఖ్య సలహాదారునిగా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రజా వెల్ఫేర్ సొసైటీ 6వ ఆవిర్భావ వేడుకలను మందమరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ మందమరి పట్టణ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మా సంస్థ సేవలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా తమకు సమాచారం అందిస్తే వెంటనే అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా కార్యదర్శి గాన్ల సంజీవ్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్ మరియు సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మందమరి కార్యాలయంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంస్థ పుట్టి దాదాపు 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సంస్థ పుట్టినప్పుడు కేవలం ఒక వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంతమంది ఆదరణతో ఈరోజు కొన్ని వేల కుటుంబాలకి సహాయం చేయడం జరుగుతుంది. ఈ సహాయం చేయడానికి కారణం మా మిత్రులు ఏదైతే ప్రభుదేవ్, రాజు, అజయ్, అబీద్, జావేద్, ఇలా చెప్పుకుంటూ పోతే చింటూ, చరణ్, వీళ్ళంతా కూడా నాతోని ఒక మాట నేను చెప్పుడుతూనే వీళ్ళంతా ఒక టీమ్గా తయారై ఈరోజు ఎక్కడ కష్టం వచ్చినా మందమరిలో మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ముందుంటుందని ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఎక్కడ కష్టం వచ్చినా కూడా ముందుగా సంప్రదించేది కేవలం ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ. ఇంతటి నమ్మకం, ఆదరణ పెరిగిన కారణం మా టీం, ముఖ్యంగా మా టీం అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదములు. అలాగే నేను వాళ్ళందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఇది 6వ సంవత్సరం, ఇంకా పెరుగుకుంటూ పోతుంది సంఖ్య. ఇప్పుడు ఈరోజు ఏదైతే మా సొసైటీ సేవా కార్యక్రమం కొన్ని వేల కుటుంబాలకు జరిగాయి, అలాగే లక్షలు కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ దృష్టిలో ఎలాంటి సమస్య ఉన్నా మా సొసైటీకి సంప్రదిస్తే అది ఎంత పెద్ద కష్టమైనా కూడా మేము చిటికలో దాన్ని సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పుట్టిన పిల్లలపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సంతోషి రాణి అన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని కాళీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ICDS రమాదేవి సూపర్వైజర్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ రాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలకు వేయాల్సిన టీకాల గురించి వివరించారు. అనంతరం
చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి, ఆశా వర్కర్ సునీత, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. తొందరలో ఏం చేయాలన్నా పాలు పోసుకుంటున్నాం. హ్యాండ్స్ మేము బాగా చెప్పండి అంటే ఏం కాదు, ఒక్క ఫోటోకి గురించి ఏమైతే మరి మందమరి ఏరియాలోని కేకేఓసిలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేసే ఏడాది ఫిబ్రవరిలో మృతి చెందిన నస్పూర్ వినయ్ కుటుంబానికి తోటి కార్మికులు 2,05,700 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కేకేఓసి ప్రైవేటు డ్రైవర్గా విధులు నిర్వహించిన నస్పూర్ వినయ్ ఫిబ్రవరి నెలలో ఆకస్మికంగా మరణించడంతో వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్వీఆర్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న తోటి కార్మికులు రామగిరి రామరెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు వేతనాన్ని వారి కుటుంబానికి అందజేయడానికి నిర్ణయం తీసుకుని వసూలు చేసిన 2,05,700 రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు మన తోటి కార్మికుడు నస్పూర్ వినయ్ గారు అకాల మరణం చెందారు. వారి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కార్మికులందరం కూడా ఒకరోజు వేతనాన్ని మొత్తంగా 2,05,730 రూపాయలు వారి కుటుంబానికి పెద్దలందరి సమక్షంలో అందజేయడం జరిగింది. వీరికి ఈ కుటుంబానికి ఎల్లవేళలా కార్మికులు అండదండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి కార్మికులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. లగచర్లలో పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించే రథోత్సవ సభకు వికారాబాద్ జిల్లా దుద్యాలం మండలం లగచర్ల గ్రామ మహిళలు విరాళాలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే. మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన 3 రకాలుగా బాధ్యత తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి స్థానిక పోలీసుల దౌర్జన్యానికి. రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఇజ్జత్ ఉంటే ముక్కు నేలకు రాయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్హెచ్ఆర్సీ చెప్పిన తర్వాత. అందులో ఎంత స్పష్టంగా చెప్పిండ్రంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో కొద్దిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ few villagers stated their family members or themselves were allegedly assaulted or molested by police team. మా మీద దాడి జరిగింది, సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు. పేరు నేను చెప్పను. ఒక అమ్మాయి 22 ఏళ్లు. షీ అలిజిడ్ దట్ పోలీస్ హ్యాడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేడ్. నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్నది చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్ధం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం? ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి? అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్, పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా, అలిజెడ్ దట్ పోలీస్ హ్యావ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్డ్ ఇంజరీ ఆన్ హర్ లెఫ్ట్ థై. నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది. తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే ద విలేజర్స్ హూ ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ వర్ బీటన్ అప్ ఎట్ ద పోలీస్ స్టేషన్ పరిగి అండ్ వర్ ఆల్సో థ్రెటన్డ్ నాట్ టు స్పీక్ అబౌట్ ద బీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్. పిచ్చ కొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. వికారాబాద్ జిల్లాలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కాళ యాదయ్యలు పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించారు. అదేవిధంగా వచ్చే వానాకాల సీజన్ కోసం రైతుల అవసరమైన విత్తనాలు ఎరువులు గురించి గోదాములలో అందుబాటులో ఉంచండి. సీజన్ మొదలు కాగానే రైతులు అడిగిన వెంటనే విత్తనాలు ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంటాయి. ఫ్లాష్ స్కీమ్ సంబంధించిన ప్రతి ఆఫీస్ ఇక్కడ రాజీవ్ వికాసం గురించి బ్యాంకర్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. మన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగటం గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదాగ్ని వివాహంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సింగటం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితుడు శ్రీనివాస్ శర్మ, సింగటం గౌడు సంఘం అధ్యక్షుడు కీసరి భిక్షపతి గౌడు, కీసరి నర్సగౌడు, కీసరి లింగగౌడు, పాటిమీది శ్రీనివాస్ గౌడు, కీసరి శ్రీనివాస్ గౌడు, కీసరి నాగేష్ గౌడు, సందిల్ల బాలరాజు గౌడు, గ్రామ గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెలిసి ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం 6వ వార్షికోత్సవం శుక్ర, శని, ఆది, సోమ, మంగళం ఈ రోజు వరకు 5 రోజుల కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఆ యొక్క ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మా గ్రామంలో ఉండబడినటువంటి యొక్క గౌడ సంఘానికి ఉండాలని అమ్మవారిని మనస వాచ కర్మణ వేడుకుంటున్నాం. కోసం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన ఎల్లమ్మ తల్లి లగ్న కార్యక్రమం నేటితో 5 రోజుల నుండి ప్రారంభమై నేటితో లగ్నంతో దావబట్టుడు కూడా కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ఉంటుంది. మరియు లగ్న కార్యక్రమం జరిగిన ప్రతి ఒక్కరికి మనకు సహకరించినటువంటి మన గ్రామస్తులు కానీ మిగతా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉండాలని అందరి తరఫున 3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు వార్షికోత్సవం ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా సింగాటం గౌడ సోదరులు, వాళ్ళ బంధువులు, చుట్టూ గ్రామాల గౌడ సోదరులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేణుకా ఎల్లమ్మ అంటే స్వయంగా ఆదిశక్తి స్వరూపం. ఒక గౌడ సోదరులకే కాకుండా ఈ సింగాటం గ్రామ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు, గజ్వేల్ ప్రజలకు కూడా ఆ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలి. పెద్ద ఎత్తున బంధువులతో భక్తులతో అమ్మవారి వేడుకల్లో పాల్పంచుకుంటూ సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని ఓడి బియ్యాలతోని అలంకరణతోని బంధువుల సమక్షంలో, భక్తుల సమక్షంలో పెద్ద ఎత్తున వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. గౌడ సోదరులందరూ కూడా ఎల్లమ్మ తల్లి ఈ రాష్ట్రంలో సంతోషంతో ఉండాలని, హస్త ఐశ్వర్యాలు కలగాలని, ఆరోగ్యాలతో ఉండాలని నిష్ఠతోని, భక్తితోని సింగాట గౌడ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.